హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసి రావడం జరిగింది. దాదాపు 32,438 వేకెన్సీతో మనకు రైల్వే బోర్డు వాళ్ళు ఈరోజే ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మన యొక్క మైండ్ డాట్ యాప్లో వచ్చేసి ప్రతి వారం మీకు ఒక మోక్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫుల్ సిలబస్తో మీకు ఇది లైవ్ టెస్ట్లా ఉంటుంది. 10 AM నుంచి సండే 10 AM నుంచి 11:30 AM వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ యొక్క టెస్ట్ గురించి పూర్తి వివరాలన్నీ మన యొక్క మైండ్ డాట్ యాప్లో ఉన్నాయి. మన యొక్క మైండ్ డాట్ యాప్ను కింద నేను ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్లో కానీ అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ మన యొక్క మైండ్ డాట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క మోక్ టెస్ట్ అన్నీ రాయండి. ఎందుకంటే మనకు రైల్వే గ్రూప్ డి సాధించాలంటే ఈ యొక్క మోక్ టెస్ట్లే చాలా కీలకం అనమాట. ఎన్ని మోక్ టెస్ట్ రాసినట్లయితే, నెంబర్ ఆఫ్ మోక్ టెస్ట్ రాసినట్లయితే మనం డెఫినెట్గా మెయిన్ ఎగ్జామ్ బాగా రాసే అవకాశం అయితే ఉంటుంది. అప్ టు ఎగ్జామ్ డేట్ వచ్చే వరకు మన యొక్క రైల్వే గ్రూప్ డి సంబంధించిన మోక్ టెస్ట్ అయితే మన యొక్క మైండ్ యాప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. ఫ్రెండ్స్, మనకు రైల్వే బోర్డు వాళ్ళు మనకు అఫీషియల్గా డీటెయిల్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చి మనకు విడుదల చేయడం జరిగింది. ఒకసారి క్లియర్గా చూసినట్లయితే మనకు ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు, ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు అనే దాని గురించి కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఈ నెల అంటే జనవరి 23వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు అప్లికేషన్ చేసి పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలి, దాదాపు 14 రకాల ఇక్కడ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఏ విధంగా ఇచ్చుకోవాలని కూడా దాని మీద కూడా ఒక క్లియర్ వీడియో మనం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇదనమాట, మీరు అప్లై చేసుకునే డేట్ వచ్చేసి జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మీకు చూడొచ్చు క్లియర్గా టోటల్ వేకెన్సీ వచ్చేసి దాదాపు 32,438 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఏజ్ వచ్చేసి 2025 జనవరి 1వ తారీఖు 18 నుంచి 30 సంవత్సరాల లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది యూఆర్ క్యాండిడేట్స్కి మాత్రమే. అదేవిధంగా ఎస్సీ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎస్ఎస్టీ వాళ్ళకు +5 అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు ఎవరైతే నాన్ క్రిమినల్ అయితే ఉంటుందో వాళ్ళకు వచ్చేసి +3 అయితే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఓబీసీ వాళ్ళు 39 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ వాళ్ళు 41 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఏజ్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 2025 జనవరి 1 నాటికి ఉండాలి. 1 నాటికి మీకు ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. యూఆర్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ 18 నుంచి 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఓబీసీ వాళ్ళకు ఇక్కడ 18 నుంచి 39 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు వచ్చేసి దాదాపు 18 నుంచి 41 ఇయర్స్ లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఏజ్ సంబంధించిన వివరాలు అనమాట అప్లై చేసుకోవడానికి. ఇక్కడ మనకు నార్మల్గా అయితే 33 ఇయర్సే ఉంటుంది అనమాట ఇక్కడ యూఆర్ క్యాండిడేట్స్కు. అయితే ఈసారి మనకు ఇక 1 టైం ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగింది. COVID-19 కారణం వల్ల +3 అంటే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దాంతో కలుపుకొని ఇక్కడ 36 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా మనకు క్లియర్గా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది. అన్ని పోస్టులకు 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. 10th పాస్ అయిన వాళ్ళు అన్ని పోస్టులకు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. దాని గురించి కూడా క్లియర్గా మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిలబస్ అయితే ఏం మారలేదు. అదేవిధంగా ఇక్కడ CBT 1 ఉంటుంది, ఓన్లీ CBT 1 ఉంటుంది. నెగిటివ్ మార్క్ కూడా 1/3 అయితే ఉండడం జరుగుతుంది. క్లియర్గా ఫుల్ నోటిఫికేషన్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను సెండ్ చేయడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది వేకెన్సీ గురించి, అదేవిధంగా మనకు మెడికల్ స్టాండర్డ్ గురించి, అదేవిధంగా పోస్టుల వివరాల గురించి, ఏజ్ లిమిట్ గురించి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నార్మల్ కోర్స్కి అయితే ఇక్కడ 18 నుంచి 18 నుంచి 33 ఇయర్స్ అయితే ఉండింది. అయితే ఇక్కడ COVID-19 కారణంగా ఒక 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి దాని కారణంగా 18 నుంచి 36 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓబీసీ వాళ్ళకు నాన్ క్రిమినల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
అదేవిధంగా మనకు ఇక్కడ క్లియర్‌గా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఏజ్ గ్రూప్ వాళ్ళు 18 నుంచి 36 ఇయర్స్ వాళ్ళు ఏ డేటు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దాని గురించి కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా చూసుకొని మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందో లేదో అనే డౌట్ ఉన్న వాళ్ళైతే. అదేవిధంగా మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ కూడా వివరాలు కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సిలబస్ అయితే మీకు ఏం మారలేదు ఫ్రెండ్స్. ఇంతకుముందు 2018, 19లో ఏ విధంగా ఉండిందో అదే విధంగా ఈసారి మనకు ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి సిలబస్ ఒకసారి మనం చూసినట్లయితే ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇక్కడ CBT 1 మాత్రమే ఉంటుంది. మీకు దాని తర్వాత పీఈటీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు మీరు. ఓన్లీ CBT 1 మాత్రమే ఉంటుంది. మీకు ఇక్కడ 90 నిమిషాల టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారు. జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు 20 మార్కులు అయితే ఉంటుంది. ఒక్కోదానికి ఒక మార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ 1/3 నెగిటివ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ అదేవిధంగా రీజనింగ్ సంబంధించిన పూర్తి సిలబస్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఓన్లీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఏమి ఉండదు. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కు ఇక్కడ 100 మీటర్స్ ఉంటుంది. ఒక 35 kg వెయిట్ తీసుకొని పరిగెత్తాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ 4 minutes 15 seconds ఇది మేల్ క్యాండిడేట్స్. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా మీకు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఇంకా మీకు ఏ విధంగా అప్లై చేయాలి దాని గురించి కూడా క్లియర్గా మనము డీటెయిల్గా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. అది క్లియర్గా మీరు త్వరలో నేను అప్లోడ్ చేస్తాను. మొత్తం జోన్ వైజ్ సంబంధించిన ఇక్కడ క్లియర్గా ఇక్కడ మీకు క్లియర్గా చూడవచ్చు. మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా ప్రతి పోస్ట్కు సంబంధించినటువంటి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ అదేవిధంగా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూడొచ్చు. 10th పాస్ ఆర్ ITI ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ అన్ని పోస్టులకు ఎలిజిబుల్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా 10th పాస్ ఆర్ అని ఇచ్చాడు అనమాట. అంటే 10th పాస్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ITI అనే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దానికి ఈక్వలెంట్ ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఆర్ అని దాని తర్వాత మళ్ళీ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే 10th పాస్ అయ్యారో మీరు అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. డెఫినెట్గా ఈ నోటీస్ అయితే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మీకు జోన్ వైజ్ సంబంధించిన వేకెన్సీ వివరాలు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇదనమాట ఈరోజు విడుదల చేసినటువంటి రైల్వే గ్రూప్ D నోటీస్కి సంబంధించిన పూర్తి వివరాలు ఫ్రెండ్స్. మరిన్ని వివరాల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ డైలీ ఫాలో అవుతుంటే మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.